తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే డివి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు, ఈడీ లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ కాబోతోంది అని చెప్పేసి ఒక వార్త అయితే తెలుస్తోంది. సో అందులో చంద్రారెడ్డిన తాజాగా నోటీసులు ఇచ్చి మరీ పిలిపించే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు చర్చ ఏంటంటే, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుంటే ఈడీ ఎంటర్ అవుద్ది, జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగోకపోతే సిట్టు చేతిలోనే అందమైపోతాడని చెప్పేసి కొన్ని కామెంట్లు వినిపించారు, వ్యంగ్యంగా అయినా సరే. మరి ప్రస్తుతం చూస్తానే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో అదృష్టం కలిసి వచ్చేటట్టు కనిపిస్తుందా ఈడీ ఎంటర్ అవుతుంది అంటే? ఎందుకంటే ఈడీ చేపట్టినటువంటి కేసులు ఏ రకంగా ఆటకెక్కాయో మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నా, మరి ఈడీ మీద ఎలా మనం నమ్మకం పెట్టుకోగలం అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో కూడా ఎందుకు రాదు ఈడీ, ఇన్ని నెలలైనా ఎందుకు రావట్లా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంత వేగం ఎందుకు, ఛత్తీస్గఢ్లో అంత వేగం ఎందుకు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కాస్త ఆంధ్రప్రదేశ్లో రావట్లేదన్నారు. రాకపోవడం కూడా మంచిదే అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఎక్కడో కలత చెందుతున్నారు. సో ఏం జరగబోతుందనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, ముఖ్యంగా న్యాయస్థానాల గురించి, వాళ్ళ తీర్పుల గురించి మనం వ్యాఖ్యానించే క్రమంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమైనా కానీ కొన్ని అంశాలు అయితే ఖచ్చితంగా మాట్లాడక తప్పని పరిస్థితి. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ సందర్భంగా దాదాపు 40 పేజీలో 49 పేజీలో ఇచ్చినటువంటి తీర్పు, బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి అంశాలు కాస్త చూసి సాక్షాత్తు సుప్రీంకోర్టే విస్తుపోయిందట. ఏంటి మినీ ట్రయల్ చేశారా ఏంటిది అన్నట్టుగా. సో దానికి సంబంధించి మరొక్కసారి అక్కడ విచారణ జరిగినటువంటి పరిస్థితి, రేపు ఇంకా ముందు కూడా విచారణ జరగబోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇలాంటివి చూస్తున్నప్పుడే న్యాయస్థానాల మీద విమర్శలు వస్తున్నాయి. ఏం జరుగుతుందనే దాని మీద ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, నిన్నటి నుంచి హల్చల్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన గనక అరెస్ట్ అయితే తనతో పాటు మిగిలిన 10 మంది చేత కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పెడతాడు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు పూర్తిగా ఈ అంశాన్నే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాడు. రాజీనామా అస్త్రంతో గతంలో 2011-12లో తాను ఏ అస్త్రాన్నైతే అందుకుని తన పార్టీని బిల్డ్ చేసుకున్నాడో ఆ రోజు రాజీనామాల పర్వం ఉప ఎన్నికలు, ఇప్పుడు కూడా సేమ్ దాన్నే ఫాలో అవుతాడు అనేటటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు రాజీనామాలు చేస్తారా, చేసినా గెలుస్తారా, గెలిచే అవకాశం ఉందనే దాని మీద మనం సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఈ 3 అంశాల్లో ఫస్ట్ ఈడీ ఎంటర్ కాబోతోందా అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఎలా ఉంది? మీరు అన్నట్టు సెటైర్ లేదు, ఏది ఈడీ మీద సెటైర్లా, జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లా. ఇప్పుడు ఆ చంద్రారెడ్డి, ఏది అనకొండ చంద్రారెడ్డి అనే ఆ పారిశ్రామికవేత్తను 28వ తారీఖు రమ్మంది ఈడీ విచారణకి. సిట్ గతంలో రమ్మంది ఈయన కూడా. శర్వాణి ఆల్కో బ్లూ ఏదో ప్రైవేట్ లిమిటెడ్ డిస్టిలరీ యజమాని. ఆయన ఏంటి సిట్ పిలిచినా రాలేదు. ఇప్పుడు కసిరెడ్డి రాజుని పిలిచినప్పుడు, లేకపోతే మిథున్ రెడ్డిని మొదటిసారి పిలిచినప్పుడే చంద్రారెడ్డిని కూడా రమ్మంటే నేను సీనియర్ సిటిజన్, అబౌవ్ 60 years, నేను రాలేను అని ఆయన మరి టైం డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చిన దీంట్లో ఇప్పుడు ఏకంగా శ్రీముఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఈడీ నుంచే వచ్చిన నేపథ్యం. ఇప్పుడు ఈ శర్వాణి, ఈ డిస్టిలరీస్ ఇదే ఉంది, వాళ్ళదేదో 2-3 బ్రాండ్స్ ఉంటాయి. ఆంధ్ర గోల్డ్ ఆ విస్కీ ఉంది. దాన్ని ఏంటి జగన్మోహన్ రెడ్డి దానికి ఒక పదం యాడ్ చేయమన్నారు, ఈ లిక్కర్ మాఫియా ఫైనో ఏదో ఒక పదం యాడ్ చేసి మార్చారు లేబుల్. ఆంధ్ర గోల్డ్ విస్కీ కాస్త ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీ. రేటు పెంచుకోవటం, ఏది 700 రూపాయలు ఉన్న ఆ బాటిల్ రేటు నీకు 850 చేయటం, ఆ 150 రూపాయల కమిషన్ ఉంది కదా, అది మరి మనీ లాండరింగ్. ఏది వీళ్ళకి దగ్గర ఒక్క బ్రాండ్లోనే ఆంధ్ర గోల్డ్ ఆ ఫైన్ అని చేయటం ద్వారా అమ్మిన దాంట్లో 40 కోట్లు ముడుపులు ఇచ్చినట్టుగా.
అంటే జగన్ సీఎం అయిన ఏడాది ఎంత కొన్నారు? 4 లక్షల కేసులు కొన్నారండి. అది ఎన్ని కేసుల దాకా వెళ్ళింది? 16 లక్షల కేసుల దాకా వెళ్ళింది. ఎక్కడ 4 లక్షల కేసులు, ఎక్కడ 16 లక్షల కేసులు? అంటే ఒక బాటిల్ మీద 150 రూపాయలు ఎక్సెస్ అమౌంట్, అదనపు ధరలు. ఆ అదనపు ధరలే 6,300 కోట్లు అన్నారు. ఏది స్కామ్. ఇప్పుడు మనం అనుకుంటోంది సిట్ దర్యాప్తు చేస్తోంది కేవలం ముడుపుల మీదే. రోజుకు 2 కోట్లు ఏమో ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపుల మొత్తం ఎంత అన్నారు? 3,570 కోట్లు ఏదన్నారు. అది కమిషన్స్. ఇదేంటిది? అదనపు ధరలు. దాంట్లో మరి చంద్రారెడ్డి ఆ ఒక్క బ్రాండే కాదు, అది మరి బ్రాందీ ఉంది, ఓల్డ్ అడ్మిరల్, ఆ బ్రాండ్ నేమ్. ఆ ఓల్డ్ అడ్మిరల్ అనే దానికి ఏంటి? డీలక్స్ అనే పదం యాడ్ చేశారు. దానిలో డీలక్స్ అనే ఒక పదాన్ని యాడ్ చేసి లేబుల్ అదే పెట్టేసేసి నీకు దాన్ని కూడా మరి అదొక 40 కోట్ల ముడుపులు. దాన్ని కూడా ఒక 110 రూపాయల ఎక్సెస్ రేట్కి అమ్మారు. అంటే 700 ఉన్నది 806కి అమ్మారు ఆ ఒక బాటిల్. ఆ 100 రూపాయలు మరి బంగారపు రూపంలో ఇచ్చారని కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి. అటు ఏది ముంబై బేస్డ్, లేదు డొల్ల కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రా కంపెనీలు, రియల్ ఎస్టేట్, వాటిల్లో పెట్టుబడుల రూపంలో మరి ఇచ్చినారు అన్నట్టుగా మన ఈ చంద్రారెడ్డిని పిలిచింది ఈడీ. ఇప్పుడు ఈడీ సెటైర్లు వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొద్దీ వస్తుంది అంటున్నారు. పాత ఈడీ కేసులు 9 ఉన్నాయి కదా, అది ఇంతవరకు కొన్ని పెండింగ్ పడిపోయినాయి అలాగే. కానీ అదే ఈడీ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపింది. ఆయన 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉండడానికి కారణం ఇదే సిబిఐ, ఇదే ఈడీ. మనం దాన్ని తేలిగ్గా తీసేయాల్సిన అంశం కాదనమాట. అంటే 4,000 కోట్ల ఆస్తులు జప్తులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ సరస్వతి పవర్ భూముల దగ్గర నుంచి మొత్తం ఈ లోటస్ పాండ్ బిల్డింగ్లో లేకపోతే యలహంక ప్యాలెస్లో అన్నీ కూడా ఆయన జప్తులో ఉన్నాయి. ఎంత అమౌంట్ క్రమదశల్లో చేశారు. ఒకసారి 900 కోట్లు, ఒకసారి 700 కోట్లు. అతను జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జప్తులో ఉన్నాయి. మీకు తెలుసు, మన జర్నలిస్టులతో ఉద్యోగులతో లేఖ కూడా పెట్టించారు. మా జీతాలు ఆగిపోతాయి, కనీసం ఎఫ్డీలు కూడా రిలీజ్ చేయండి అన్నట్టుగా. అంటే జర్నలిస్టుల కోసం అని చెప్పేసి తాత్కాలిక రిలీఫ్ ఇస్తేనే ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఆ సంస్థలు. ఇక్కడ ఏంటంటే ఈడీ ఎంటర్ అవుతోంది అనగానే మళ్ళీ డేంజర్ బెల్సా. అప్పుడు ఈడీ ఎంటర్ అవ్వటం వల్ల 16 నెలలు జైలు. ఎక్కడ? చెంచల్గూడ. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే చెంచల్గూడ కాదు, రాజమండ్రి కాదు, ఏకంగా తిహార్ జైలు. ఎందుకంటే మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరినీ తిహార్ జైల్లో పెట్టారు. మన పారిశ్రామికవేత్తలు శరత్ చంద్రారెడ్డి, లేకపోతే రాఘవ, బుచ్చిబాబు ఆడిటరు, కవిత, ఏది కేసీఆర్ కూతురుతో సహా తిహార్ జైల్లో ఉన్నారు. ఒక ఢిల్లీ లిక్కర్ స్కామే ఎంత? కేవలం 100 కోట్ల ముడుపులు. నీకు అందులో కూడా నీకు అక్కడ వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ ట్రెజరీ ఎక్స్చెక్కర్ అంతా 600 కోట్లే. ప్రభుత్వ ఖజానాకి నష్టం దానివల్ల. దానికే 17 మంది అరెస్ట్ అయ్యారు. అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం, లేకపోతే అక్కడ మినిస్టర్ ఎక్సైజ్, అక్కడ ఉన్నటువంటి ఆ ఎంపీ. ఇది ఢిల్లీలో. ఛత్తీస్గఢ్ మరి లేటెస్ట్గా మనం చూసాం. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ ఎంత? అది కూడా 2,600 కోట్లు నష్టం అంటాం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఆ స్కామ్ వల్ల నష్టం. మరి అప్పటి సీఎం కొడుకే ఇప్పుడు వీళ్ళు ముడుపులే 3,000 కోట్లు తీసుకున్నారు కదా. 3,570 కోట్లు ముడుపులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అసలు శ్వేతపత్రం ఎంత వేశారు? 18,700 కోట్లు వేశారు. ప్రభుత్వ ఖజానాకి ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ వల్ల కలిగిన నష్టం 18,670 కోట్లు అన్నారు. ఛత్తీస్గఢ్ స్కామ్లో అక్కడ ముఖ్యమంత్రి కొడుకు అరెస్ట్ అయ్యాడు, చైతన్య బఘేల్. అతనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారు, అనేక మంది అరెస్ట్ అయినటువంటి దీంట్లో ఇప్పుడు ఈడీ చంద్రారెడ్డి పిలిపించినప్పుడు చంద్రారెడ్డి అప్రూవర్గా మారతాడా? ఎందుకు తను ఆంధ్ర గోల్డ్ ఆ విస్కీ దానికి ఫైన్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది? లేకపోతే దీనికి డీలక్స్ అనేది ఎందుకు ఎవరు యాడ్ చేయమన్నారు? దీన్ని ఎవరు లేబుల్ చేయమన్నారు?
మీరు ఒకప్పుడు 4 లక్షల కేసులు అమ్మింది సంవత్సరంలో, 4 ఏళ్లలో 4 రెట్లు మీ డిస్టిలరీ నుంచే ఎలా కొన్నారు? ఆ 40 కోట్ల ముడుపులేంటి? ఈ 40 కోట్ల ముడుపులేంటి? ఏ రూపంలో ఇచ్చారు? సిట్ దర్యాప్తుకి సీనియర్ సిటిజన్ అని చంద్రారెడ్డి తప్పించుకున్నా మరి ఈడీ దర్యాప్తుకి అటెండ్ కావాల్సిందే కంపల్సరీగా. అది కూడా ఎక్కడ? హైదరాబాద్ డైరెక్టరే ఇచ్చాడు, ఏడీ అనుకుంటా, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ సింగ్ ఇచ్చాడు 28 రమ్మని. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ సిట్ ముందుకి శ్రవణ్ రావు వస్తున్నాడు. అవును, ఏది ఇక్కడ మనం చూసాం టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో. అవును, చాలా విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి బంధం బట్టబయలు అవుతుంది అనుకోవాలంటారా, లేదంటే దొంగలు ఒక గూటి పక్షులే అందరు కలిసి ప్లాన్ చేసుకున్నారు అనుకోవాలా? అంటే ఇక 2 పార్టీలు సయామై ట్విన్స్ అనమాట. ఏది శరీరాలు వేరుగానే తలకాయ ఒకటిగానే కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ వీళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్గా ఉంది. ఇప్పుడు శ్రవణ్ రావు అపార్ట్మెంట్లోనే వీళ్ళు ఉండేవాళ్ళని, అదేదో పారామౌంట్ అపార్ట్మెంట్, దాని పార్ట్నర్ ఇద్దరు కలిసి కొన్నారంట. ఎవరు? ఆకర్ష్ కృష్ణ, శ్రవణ్ రావు. మరి ఆకర్ష్ కృష్ణకు రావాల్సిన అద్దె ఇతను ఆపేశాడని, మొత్తం ప్లాట్ కబ్జా చేశాడని ఆకర్ష్ కృష్ణ వచ్చాడు మొన్న అతను వచ్చి విచారణలో అతను మొత్తం చెప్పాడు. ఫోటోలు, వీడియోలు ఇచ్చాడు, ఆ రిజిస్టర్లో సంతకాలు, ఎవరెవరు అక్కడ ఉంటున్నారు ఏంటి అనేది. ఆ పారామౌంట్ అపార్ట్మెంట్లో ఈ 8 మంది అక్కడ ఆశ్రయం పొందారు. ఇప్పుడు ఇవాళ 29 మంది నిందితుల్లో 21 మంది ఇక్కడ ఉంటే 8 మంది విదేశాల్లో ఉన్నారు. 6 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఏది? ఆ దుబాయ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఆ సైఫ్ అహ్మద్ అని, సైమన్ అని, ఆ పురుషోత్తం వరుణ్ కుమార్, ఆ రియల్టర్ దాకా వీళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసి వివరాలేదో సిట్ కోర్టుకు అందించినట్టుంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సాధ్యపడుద్ది అంటారా? అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏది మరి మొత్తం వీళ్ళని మనం చూసాం గతంలో. కొల్లం గంగిరెడ్డి రెడ్ శాండల్ అతను ఇట్లాగే మారిషస్ ఇటు పారిపోయాడు, పట్టుకొచ్చారు. మరి ఆ రోజు ఎట్లా అయితే పట్టుకొచ్చారో డిపోర్టేషన్, అక్కడ బహిష్కరణ, ఎక్కడ ఆ దేశం ఇతను బహిష్కరిస్తుంది, వీళ్ళు అతను లిఫ్ట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ 8 మందిని ఇక్కడ బహిష్కరణ నుంచి తప్పించుకోవడానికి ఆ రోజుల్లో అక్కడ మారిషస్లో లోకల్గా ఉంటున్నటువంటి పౌరురాలని పెళ్లి చేసుకుందామని కూడా చెప్పేసి డిసైడ్ చేసుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడట గంగిరెడ్డి. అవును, లాస్ట్ మినిట్లో మొత్తానికి ఎత్తగలిగారు. అంటే ఇవాళ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్లోనే కంపెనీలు పెట్టాడని. అక్కడ ఆఫ్రికా ఖండంలో ఒక 3 చోట్ల అతనేంటి ట్రకార్ అనేటువంటి లాజిస్టిక్స్ ఆ కంపెనీ పెట్టడం, అతను గోల్డెన్ వీసాలు తీసుకున్నారని. వీళ్ళందరూ కూడా అది కూడా ఏంటి అక్షరం మార్చారు. అక్కడ ఉన్న ఫేమస్ కంపెనీ ఏది? ట్రక్కర్. ఆ ట్రక్కర్ని ఆ యూ తీసి పారేసి ఈయో ఏదో పెట్టి ట్రక్కర్ లాజిస్టిక్స్ అని పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటిది. అక్కడ స్టీల్ ప్లాంట్లు పెడుతున్నారంట, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నారంట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ? టాంజానియా. వెంకటేష్ నాయుడు, ఆ ప్రణయ్ ప్రకాష్ బయట పెట్టాడు. ఇవన్నీ కూడా దీంట్లో నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఏది? జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసాం. ఇవాళ మిథున్ రెడ్డి అరెస్టుతో టోటల్గా ఇవాళ కొలాప్స్. ఏది? ఇవాళ లిక్కర్ మాఫియా. ఆయన ధనుంజయ రెడ్డి నిన్న మాట్లాడుతూ జడ్జి గారి దగ్గర ఆయన ఆవేదన, నన్ను ఎకరం స్థలంలో జైల్లో పెట్టారు, పైనుంచి ఫోటోలు తీస్తున్నారు, మరి నా పేరు మీద ఈ విధంగా పత్రికల్లో రాస్తున్నారు, నాకున్నది ఒక శాంతుర కారు, లేకపోతే నా భార్యకి ఒక కారు ఉంది అంతే తప్ప ఈ విలాసవంతమైన కారులు ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి కారు ఉందా? ఆయన కారు సింగయ్యం తొక్కిన కారు. ఇప్పుడు మిథున్ రెడ్డి వల్ల కొలాప్స్ అయిపోయానా జగన్మోహన్ రెడ్డి అసలు కనీసం ఆంధ్రాకి కూడా రావట్లేదు. అంటే మరి ఇవాళేంటి? ఆయన అనేక మంతనాలు చేస్తున్నాడని, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఈ దర్యాప్తు ఇటు సిట్ దర్యాప్తు కావచ్చు, అటు ఈడీ దర్యాప్తును కానీ ఎలా అడ్డుకోవాలి, కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం, ఏదో డైవర్షన్, ప్రజల దృష్టి వాళ్ళ ఈ ఇన్వెస్టిగేషన్ మీద లేకుండా ఉండటం కోసం గతంలో మనం చూసాం. ఆయన షెడ్యూల్, ఆయన ఏంటి? నెలకు ఒక పర్యటన, నెలకు ఒక పరామర్శ, ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుంటూ ఉండేవాడు. యలహంకలో 5 రోజులు, ఇక్కడ 2 రోజులు. అట్లాంటిది నిన్న రావాలి. ఏది? సోమవారమే తాడేపల్లి రావాలి, మంగళవారం కూడా మరి రావాల్సినటువంటి వ్యక్తి అసలు ఏంటి?
మిథున్ రెడ్డి అరెస్టుతో వెన్ను విరిగిందా? ఇక తన అరెస్టు తప్పదన్న భయం వచ్చేసిందా? వాళ్ళ ఫాదర్ మిథున్ రెడ్డి తండ్రి నిన్న ములాఖత్కి వెళ్ళాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కి వెళ్ళి ఒక దిండు లేకపోతే బుట్ట భోజనం పట్టుకెళ్ళినట్టున్నారు. దాని మీద కూడా కామెంట్స్, ట్రోల్స్. అంటే అంటే మిలాఖత్కి వెళ్ళినట్లేదు, పిల్లాన్ని ఏదో హాస్టల్లో దింపొస్తున్నట్టుంది. ఇప్పుడు తను బయటకు వచ్చి ఏమంటున్నాడు, ఇవాళ ఇక మేము కనుక అధికారంలోకి వస్తే సిట్టు గిట్టు ఉండవు, ఏకంగా దర్యాప్తే అంటాడు. అంటే బెదిరించటమా? ఎవరిని బెదిరిస్తున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని బెదిరిస్తున్నారా? అధికారంలో ఉన్న వాళ్ళని మీరు బెదిరించేదేంటి? ఆల్రెడీ ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది వాళ్ళకి అధికారం. అంటే వీళ్ళు బెదిరిస్తోంది యంత్రాంగాన్ని, ఆఫీసర్లను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి బెదిరింపుల వల్ల జైల్లో ఇచ్చిన వసతులు కూడా రద్దు అవ్వాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ వేసాడంట అక్కడ జైలు సూపరింటెండెంట్, సహాయకుండా ఎవరన్నా ఇవ్వమన్నారు మీరు, అసలు జైలు మాన్యువల్లో లేదు, ఎట్లా ఇస్తాము అని ఒక రివ్యూ పిటిషన్ వేశారట. అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏవో ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇంటెల్లుండి చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. అలాంటిది బయటకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ వల్ల ఇవాళ కొడుకు అతను కీడు చేస్తున్నాడో మేలు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ దర్యాప్తు, ఆ కేసు అంశాలతో పాటుగా మనం దీన్ని కూడా ప్రస్తావించాలి. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, అది సహేతుకమా కాదా అనకుండా కోర్టు ఇచ్చేస్తున్నా ఏంటనేటటువంటి విమర్శ ఒక పక్క ఉండగానే, సేమ్ అలాంటిదే ఇంకొక అంశం. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గతంలో తీసుకున్నటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించి ఆ విచారణ సందర్భంగా ఆ తీర్పు దాదాపు 49 పేజీలు ఏమో ఇచ్చారు. అది మినీ ట్రయల్లా ఉంది, ఏంటిది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని చెప్పేసి మనకు ఈరోజు వార్తాపత్రికలో కథనం. సో అసలు ఏంటి, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల మీద సరే మనం వక్రభాష్యాలు చెప్పొద్దు కానివ్వండి, వస్తున్నటువంటి వార్తా కథనాల మీద మాత్రం మనం స్పందిద్దాం. అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు, లేకపోతే బ్యూటీ ఆఫ్ జ్యుడిషియరీ అనాలా, దీన్ని బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనాలా. ఇప్పుడు ఇన్ని కోర్టులు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఇవాళ దిగువ కోర్టుల దగ్గర నుంచి నీకు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎక్కడ ఎవరు పక్కదారి పట్టినా సూపర్విజన్. అందుకే ఇన్ని లేయర్స్లో మన దగ్గర జ్యుడిషియరీ, మరి అప్పటి రాజ్యాంగ పిత ఎవరు, రాజేంద్ర ప్రసాద్ కానీ అంబేద్కర్ కానీ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే, ఏ వ్యవస్థ నీకు దారి తప్పినా, కాపు గాసే వ్యవస్థ న్యాయ వ్యవస్థ. మనం చూసాం, చట్టసభలు దారి తప్పచ్చు, రాజకీయ వ్యవస్థ దారి తప్పచ్చు, లేకపోతే బ్యూరోక్రసీ మరి కప్పదాట్లు వేయొచ్చు. వీటన్నిటినీ సరిదిద్దటం కోసం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మరి వాళ్ళే దారి తప్పుతున్నారా? ఎందుకంటే ఇది ఒక్క కేసే కాదు మీరు అన్నది. ఇప్పుడు ఈ సంజయ్ 49 పేజీలు ఏంటిది, బెయిల్ జడ్జిమెంటా, ట్రయల్ జడ్జిమెంటా? అసలు ట్రయల్కి ఇచ్చిన నోట్స్ అంతా ఇందులో రాశారు. మీరు ట్రయల్ చేశారా, బెయిల్ మీద వాదనలు విన్నారా అని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరి అక్షంతలు పడ్డాయంటే, గతంలో మీకు తెలుసు, మనం కూడా మాట్లాడుకున్నాం, శ్రీలక్ష్మి బెయిల్ కేసు మీద డిశ్చార్జ్ పిటిషన్ ఎలా మీరు అలౌ చేశారు. ఒకవైపేమో అందులో ఉన్న అధికారి విడి రాజగోపాల్, ఓబులాపురం జైలు శిక్ష పడింది, అందులో 4 జైలు శిక్ష పడింది, 7 ఏళ్ళు జైలు శిక్ష. గాలి జనార్దన్ రెడ్డి, అతని బావమరిది శ్రీనివాసరెడ్డి ఓఎంసీ, లేకపోతే అతని పిఏ అలీ ఖాన్, ఇప్పుడు విడి రాజగోపాల్ అప్పటి మైనింగ్ అధికారి. వీళ్ళందరికీ పడ్డప్పుడు మీరు శ్రీలక్ష్మి ఎలా మీరు డిశ్చార్జ్ అలౌ చేశారని ఎవరన్నారు? సాక్షాత్తు సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి తిప్పి పంపింది. దాని మీద మళ్ళీ వాదనలు కూడా కొలిక్కి వచ్చినట్టున్నాయి, జడ్జిమెంట్ ఏదో రిజర్వ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇది మీరన్నది సంజయ్ ఇష్యూ. అతనేంటి అసలు మరీ అన్యాయం, భోజనం పెట్టకుండానే భోజనం పెట్టినట్టు బిల్లులు చేసుకుంటాడు. ఏదో అవగాహన కార్యక్రమాలని పెట్టారంట, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, దాని మీద మేమేదో జనంలో చైతన్యం పెంచుతున్నామంటూ, దానికి వాళ్ళేంటి అదేదో ఒక ఏజెన్సీ, క్రిత్వాక్ కంపెనీ ఏదో ఉన్నట్టు, ఒకసారి ఒక 59 లక్షలు, ఒకసారి ఒక 59 లక్షలు బిల్లులు చేసుకున్నట్టున్నారు. అసలు ఇష్యూ ఏంటంటే, ఆ శిబిరాలు నడిపిందేమో గవర్నమెంట్ ఆఫీసుల్లో, కానీ ఎక్కడో బయట కళ్యాణ మండపంలో పెట్టామన్నట్టుగా బిల్లులు, ఏది అద్దె చెల్లించినట్టుగా. లేకపోతే మరి అసలు వీడియో తీసింది కూడా నీకు ఫోన్లో అంట,
అధికారులతో వాళ్ళ ఫోన్లో వీడియోలు తీపిచ్చి వీడియోగ్రఫీ డబ్బులు ఇచ్చామని చెప్పి మళ్ళా బిల్లులు పెట్టుకున్నారని. అంటే ఇప్పుడు 10 మందికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందంటే సంజయ్ ఆయన యొక్క కాంట్రవర్షియల్ మరి ఆ పనితీరు అప్పట్లో మనం చూసాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ ఇద్దరు కలిసి పెట్టిన ప్రెస్ మీట్లు అదో సంచలనం. ఇప్పుడు ఇది హైదరాబాద్లో ప్రెస్ మీట్, విజయవాడలో ప్రెస్ మీట్, ఢిల్లీలో ప్రెస్ మీట్. అంటే ఎందుకంత అత్యుత్సాహం అసలు ఆ ప్రెస్ మీట్లు, దానికి టీఏడిఏ బిల్లులు. ఇప్పుడు అక్కడేదో అవినీతి కుంభకోణం ఇప్పుడు ఇవాళ ఉంది, సిట్ దర్యాప్తు చేస్తోంది, లేకపోతే రేపు ఈడీ దర్యాప్తు చేస్తోంది, ప్రెస్ మీట్లు పెడతారా? సిట్టు రాజశేఖర్ బాబు ఎవరో ఉన్నట్టున్నారు, ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడా? మీరెందుకు ఆ రోజు అలా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీరు అసలు గందరగోళం చేసి పారేశారు, ఏంటేంటో మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ ఈ అగ్నిమాపక శాఖ ఇతనేంటి దాని అధిపతిగా ఈయన ఈ తప్పుడు బిల్లులు, ఈ నకిలీ ఇన్వాయిస్లు ఇవన్నీ పంపించమంది సుప్రీంకోర్టు. ఈ 49 పేజీల ఆ బెయిల్ మీద ఆశ్చర్యపోయి సరే దానిపైన అది వేరే చూద్దాం, మొత్తం ఈ కేసుకు సంబంధించి సంజయ్కి సంబంధించి అసలు అన్నీ ఆ బిల్లులు కానీ లేకపోతే ఆ రికార్డ్స్ అన్నీ కూడా మాకు పంపండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో ఇవాళ సంజయ్ అతనేంటి లైన్ క్రాసర్, గీత దాటాడు. ఇక గీత దాటినప్పుడు ఇక ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్, ఏంటి హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. సరే, ఇక మనం ఫైనల్గా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు అనేది ఒక చర్చ నడుస్తోంది. ఇది సాధ్యమా? సాధ్యమైతే అంత ధైర్యం ఇప్పుడు చేస్తే ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం మీరు రాజీనామాలా, లేకపోతే ప్రజల దృష్టి మళ్లించడం కోసం మీరు రాజీనామాలా? ఒకవేళ రాజీనామాలు చేస్తారు, గెలుస్తారా? అంటే ఏంటి వాళ్ళ నువ్వు జడదగాక మొత్తం అందరిని జడగొట్టడమా? తా జడ్డ కోతి వనమెల్లా చర్చిందని. అందులో సగం మంది దాదాపు కొత్త వాళ్ళు. అంటే ఇప్పుడు 11 మంది రాజకీయ సమాజ్ చేద్దామనా? యాక్చువల్గా ఎవరైనా కిషోర్, ప్రతి నాయకుడు ఏం కలగంటాడు, అతని జీవితాశయం ఏంటి? జనరల్గా మనం రాజకీయ నాయకులుగా ఉన్నామంటే నియోజకవర్గంలో పోటీ చేయాలని, అసెంబ్లీకి గెలవాలని, అసెంబ్లీలో నా వాయిస్ వినిపించాలని, ఇది కదా మన యొక్క ఆశయం, లక్ష్యం. ఏ నాయకుడైనా పెట్టుకునేది. ఇదెక్కడి విడ్డూరం? నువ్వు గెలిచావు, ఒక 10 మంది గెలిచారు, 11 మంది, అసలు వాళ్ళు ఎమ్మెల్యేలమేనా అనే డౌట్ ఇప్పుడు ఇవాళ వస్తుంది. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడ, ఏమి కనీసపు పర్యటనలు కానీ, నియోజకవర్గంలో పట్టు కానీ, ప్రజల్ని కలవడం కానీ, అంటే ఇవాళ అసెంబ్లీకి గైర్హాజరు అవ్వటం. ఇప్పుడు 60 రోజుల్లో ఏదో వరుసగా కనుక గైర్హాజరైతే సభ్యత్వం రద్దు అంట. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం వీళ్ళు మొన్న పోయి దొంగ సంతకాలు పెట్టొచ్చారంట. దాన్ని పరిగణలోకి తీసుకొని అన్నారు కదా స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి RRR ఇవన్నీ బయట పెడుతున్నాడు ఆయన ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు. మీరు నిజంగా ఇవాళ ప్రజా తీర్పుని ఏ విధంగా పరిహాసం చేశారు, ఎలా ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడుగుతారు? ఇప్పుడు నిజంగా ఈ సంవత్సర కాలం నువ్వు కనుక వెళ్తే సెషన్స్కి హాజరైతే అక్కడ నీవు వాయిస్ బలంగా ప్రజలకు వినిపిస్తే, మళ్ళా దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజీనామా చేసి వెళ్తే అది వేరు. మొన్న గెలిపిస్తేనే అసెంబ్లీ ముఖం చూడాలని మళ్ళా రాజీనామా చేసి మళ్ళా కంటెస్ట్ చేస్తే గెలిపిస్తారా? అంటే ఇప్పుడు ఇక్కడ కర్మ బూమ్రాంగ్స్ ఏది అంటారు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అరే అసలు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్య. అంటే సానుభూతి పవనాలు అనేవి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆయన కూడా ఊహిస్తున్నాడు, ఆయన కూడా అంచనా వేసుకుంటున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బయటకు వస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తారు, దేశవ్యాప్తంగా నాకు మద్దతు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా నా శ్రేణులన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఒక అంచనాకి వచ్చి ఊహించుకొని ఇదంతా నిర్మాణాత్మకంగా చేసుకుంటున్నారేమో. అంటే సానుభూతి వచ్చే నేరమా మీరు చేసింది? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇప్పుడు గతంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఈ కేసులో? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మరి ఆయన అక్కడ చంద్రగిరిలో శాసనసభ్యుడిగా పనిచేశాడు, విప్గా ఉన్నాడు, తుడా చైర్మన్గా పనిచేశాడు, ఆయన కొడుకు కూడా పనిచేశాడు. సానుభూతి వెల్లువెత్తిందా?
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమైపోయింది? లేకపోతే ఈయనెవరు మొన్న లేటెస్ట్గా అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి రాజంపేట 3 సార్లు గెలిచాడు, రాజకీయ కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక 9 సార్లు కంటే చేశాడు వాళ్ళ నాన్న, ఒక 5-6 సార్లు గెలిచాడు ఆయన కూడా. అంటే సుదీర్ఘకాలం అతను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, జగన్ క్యాబినెట్లో. అట్లాంటి పొలిటికల్ ఫ్యామిలీ 3 టైమ్స్ ఎంపీ రాజంపేట మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరిగింది? రాజంపేటలో రోడ్ల మీదకి వచ్చారా? పార్లమెంటు పరిధిలో ఏమైనా నిరసనలు జరిగాయా? చిత్తూరు జిల్లావో మాకింత పట్టుంది అంటారు కదా జిల్లా పైన, పెద్దిరెడ్డి పైన సానుభూతి వెల్లువెత్తుతుందా? వాళ్ళకి రాని సానుభూతి జగన్మోహన్ రెడ్డికి ఎలా వస్తుంది? ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది మద్యం. ఇది కేవలం అవినీతి కోణంలో కాదు మీరు చూడాల్సింది, మానవీయ కోణంలో చూడాలి. 1 కోటి కుటుంబాలు నాశనమైనాయి అంట వీళ్ళు అమ్మినటువంటి ఈ మద్యం వల్ల. ఇది మద్యం కాదు, ఇదేంటి? స్లో పాయిజన్. వీళ్ళు అసలు అక్కడ ఆ ఫెర్మెంటేషన్ 24 గంటలు ఉండాలంట. ఆ ద్రావణం వీళ్ళు డిస్టిలరీల్లో తయారు చేసింది. వాళ్ళు కనీసం ప్రతి శాంపుల్ 3 టెస్టులు పంపాలి. 3 శాంపుల్స్ తీసి ల్యాబ్ టెస్టులు పంపాలి. ల్యాబ్ రిపోర్టులు రాకుండానే 24 గంటలు ఫెర్మెంటేషన్ కాకుండానే బాట్లింగ్ చేశారు. ఆ చెన్నై ల్యాబ్ రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి రిపోర్టే చెప్తోంది కదా, ఇది కంప్లీట్, ఇది స్లో పాయిజన్. ఇది తాగినాళ్ళు 20 నిమిషాలు ఆయాసం వచ్చిందంట, ఒంటి మీద దద్దుర్లు వస్తాయంట, కడుపు మండుద్దంట. అప్పట్లో బోళ్ళు మంది సెల్ఫీ వీడియోలు పెట్టారు, ఇది తాగంగానే ఏదో జిమ్ అంటుంది, ఏదో కడుపులో మంట వస్తుంది. వాళ్ళు అది చూపించి, ఆ బాటిల్ చూపించి వీడియోలు పెట్టినటువంటిది అనేకం చూసామన్నమాట మనం. అంటే ఇవాళ 35 లక్షల మంది పైగా కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతింది అంటున్నారు. ఇక్కడ సానుభూతి వస్తుందా? ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 5 ఏళ్లలో 35-45 ఏళ్ల వయసు వాళ్ళు నీకు 7,000 మంది చనిపోయారు ఒక్క జిల్లాలో. మరి 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఏళ్ళు వేసుకో, 91,000 మంది. అంటే 1,00,000 మంది పైగా చనిపోయారు ఈ మందు తాగడం వల్ల, ఈ బ్రాండ్స్. సానుభూతి వచ్చుద్దా? సానుభూతి వస్తే కేజ్రీవాల్ గెలిచేవాడు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ మరి ఆప్ పార్టీ చీపురా ఏదో పెట్టారు, వాళ్ళు సింబల్ ఏంటి? చీపురే. అవినీతిని ఊడ్చేస్తా అన్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది, అన్నా హజారే ద్వారా ఎదిగిన నాయకత్వం. ఏమైంది? ఆయనకైనా సానుభూతి వచ్చుద్దా? వాళ్ళ కవిత ఇవాళ తెలంగాణలో లెక్కర్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరికి సానుభూతి రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా నాకు సానుభూతి వస్తుంది అనుకుంటే చంద్రబాబుకి వచ్చింది ఆ రోజు. అంటే ఆ కేసు వేరు, ఆ ఇష్యూ వేరు, ఆయన ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు వేరు. ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, ఐటీని ప్రమోట్ చేశాడు, సైబరాబాద్ నిర్మించాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చిన మాట వాస్తవం. ఆ రోజు చంద్రబాబు ఇక్కడ మనం చూసాం హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఆ మీటింగ్ ఏంటి? మెట్రో విత్ సిబిఎన్ అని, అసలు మొత్తం ఓఆర్ఆర్లో నిరసన అని. ఇక్కడ ఈ నానక్రామ్ గూడాలో కానీ అప్పుడు కదా కేటీఆర్ అన్నది, ఇక్కడేంటి చేసుకునేది పోయి అక్కడ చేసుకోండి అన్నాడు. అంటే అదేంటి అసలు అప్పట్లో చంద్రబాబు వల్ల బెనిఫిట్ పొందిన ఆ స్కిల్ డెవలప్మెంట్. ఆ తల్లిదండ్రులే కొంతమంది ముందుకు వచ్చి ఏమన్నారు, మా పిల్లల చదువుకి ఎంత అయింది? 25,000 నా కూతురు సర్టిఫికెట్లు చూపించారు కదా, ఈ 25,000 నేను ఇచ్చేస్తా, ఆయన వదలండి అన్నారు. ప్రభుత్వం నా బిడ్డ ట్రైనింగ్కి ఇచ్చినటువంటి ఆ 10,000 ఆ 25,000 మేము కడతాం అని తల్లిదండ్రులే ముందుకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్, అది స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరుగుద్దా? అసలు అందుట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ర్యాంక్ వస్తే ఆ అవార్డు తీసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సర్కారే కదా. అప్పట్లో దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ మరి నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని అవార్డులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఢిల్లీ ఆయన ప్రభుత్వం. ఆ కేసుకి ఈ కేసుకి ముడిపెట్టి చంద్రబాబుకి సానుభూతి వెల్లువెత్తింది, ఆయన సీఎం అయిపోయాడు, మళ్ళా నాకు ఆ సానుభూతి వెల్లువెత్తుద్దంటే అదే చెప్పింది అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కనీసం సానుభూతి జనంలో లేదంటే కారణం ఇది మద్యం. ఇదేంటి? 1,00,000 మంది పైగా చనిపోయారు, 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు,
కోటి కుటుంబాలు నాశనం అయితే నీకు సానుభూతి వస్తుందా? సానుభూతికే అనర్హమైన కేసు ఇది, అనర్హమైన పార్టీగా మారింది. సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి.